మళ్ళీ కలిసిన మనం, మళ్ళీ నవ్విన క్షణం, గోరిట స్కూలే మన జీవితానికి మొదటి పాఠం. కాలం దూరం చేసిన మనసులు దూరం కాలేదు, మన 10th స్నేహం ఎప్పటికీ చెదరిపోలేదు. సిరాజ్ పిలుపుతో స్నేహ బంధం మళ్ళీ వికసించింది. ఓంకార్, సురేష్, కిషోర్ పలకరింపుతో గుండె మురిసింది. రాజేందర్, నరసింహ, లోకేష్ అడుగులు కలిసాయి. భగవంతంచి చంద్రయ్య జనాపకాలు పూశాయి. కృష్ణరాజు, శివ నరేష్ నవ్వులు మళ్ళీ వినిపించాయి. వీరాచారి, భాస్కర్, రాము, రాజయ్య ఇక్కడ కలిసిపోయారు. రంజిత్, మణిందర్, నాగరాజు చేతులు కలిపారు. స్నేహమే మన అసలు సంపద అని మరోసారి చాటారు. ఝాన్సీ చిరునవ్వు ఇప్పటికీ అలాగే ఉంది. రాధిక మాటల్లో అదే ఆప్యాయత ఉంది. రాణి, స్వప్న కుమారి ఆనందం పంచారు. రాధ, వినోద పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు. స్వాతి, మానస స్నేహానికి రంగులు అద్దారు. మంగమ్మ, తిరుపతమ్మ ఆత్మీయతను కురిపించారు. అమరావతి, అనురాధ చిరునవ్వులు చిందించారు. సుమలత, నవత మన బంధాన్ని మరింత బలపరిచారు. ఒకే బెంచ్, ఒకే క్లాసు, ఒకే కలలు, ఇప్పుడు వేరు దారులో మన ప్రయాణాలు. కానీ గమ్యం ఒక్కటే, మన జ్ఞాపకాల తోట. ఎప్పటికీ మరువలేము మన జడపిహ చేసు గోరిట. కాలం మారినా మన చూపకాలు మారవు. వయసు పెరిగినా మన స్నేహం కదుద్దు. జడ్పిహ చూసు గోరిట మన అందరి గర్వం. మన 10th బ్యాచ్ జీవితాంతం ఒకే బంధం. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ రౌతుందాం. మన స్నేహాన్ని తరతరాలకు నిలుపుకుందాం. కాలం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా మన మూలాలు మాత్రం మన గోరిట స్కూల్లోనే ఉన్నాయి. ఈరోజు మనం ఇలా చూసుకోవడం మన జీవితంలో మరువలేని క్షణాలు. మళ్ళీ కలుద్దాం, సంతోషం పంచుకుందాం. ప్రేమతో మీ అంది సిరాజ్, గోరిట.